ओ मैनू तेरे नाल हो गया पिया। సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు అలైట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంది, సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు మీ ఇష్టమైన రేషియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది, సో క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఆడియో అని ఉంది, సో ఆడియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది, సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు టెక్స్ట్ అని ఉంది, సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ లిరిక్స్ని అయితే పేస్ట్ చేయండి. సో నేను ఆల్రెడీ లిరిక్స్ అయితే నా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే లిరిక్స్ని నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేద్దాం. సో ఇప్పుడైతే మీరు లిరిక్స్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో అవసరమైన పార్ట్ని అయితే మీరు కట్ చేసేయండి. నెక్స్ట్ ఈ ఫాంట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఈ ఫాంట్ కలర్ వచ్చేసి మీరు వైట్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు మీద చూసినట్టయితే రైట్ ఆప్షన్ ఉంది, సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఈ లిరిక్స్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే లిరిక్స్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇట్లయితే మీరు లిరిక్స్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ లిరిక్ ఎక్కడ వరకు కావాలనుకుంటే సో అక్కడ వరకు ఉంచుకోండి. సో దాని తర్వాత మిగతా పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేసేయండి. సో ఫస్ట్ అయితే మీరు ఇట్లా ప్లే చేసి చూడండి. సో ఇక్కడ వరకు అయితే ఈ లిరిక్ అవసరం ఉంది, సో మిగతా పార్ట్ అవసరం లేదు కాబట్టి సో లిరిక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మిగతా పార్ట్ అయితే ట్రిమ్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు ఇప్పుడు లిరిక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇక్కడ సెర్చ్లో స్పేసింగ్ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు లాస్ట్లో సో ఇట్లా కొంచెం ముందు ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మొత్తం ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇప్పుడు సో ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది, సో ఇక్కడ మీరు ఇట్లా సేమ్ ఇట్లా 0నే పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ ఉంటాయి కదా, సో ఇక్కడైతే మీరు -20 ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా -24 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ని అయితే యాడ్ చేయండి. సో ఇక్కడ మనకు కర్వ్ సింబల్ ఉంది, సో కర్వ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఫస్ట్ కర్వ్లో సెకండ్ కర్వ్ని అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఈ కింద సెకండ్ డాట్ ఉంటుంది, సో దీని అయితే ఇట్లా సైడ్కి మూవ్ చేయండి కార్నర్కి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ని కూడా క్లోజ్ చేసేయండి. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్లో వేవ్ వార్ప్ అని సెర్చ్ చేయండి. సో దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఫేజ్ మీద క్లిక్ చేసి స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ ఫేజ్ అయితే మీరు 1 పెట్టుకోండి. సో ఇట్లా మీరు 1 పెట్టుకున్న తర్వాత ఈ కీ ఫ్రేమ్ ఉంది, సో దీని అయితే మొత్తం లాస్ట్లో పెట్టుకోండి. సో దాని తర్వాత స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంటాయి, సో దీని అయితే మొత్తం స్టార్టింగ్లో పెట్టుకోండి. సో ఇట్లా మీరు సెట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు స్పేసింగ్ అని ఉంటుంది, సో దీని అయితే మీరు 3 or 4 ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా 3.0 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు మ్యాగ్నిట్యూడ్ అని ఉంది, సో ఇదైతే 1.5 or 1.6 ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా మీరు మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్లో గాషియన్ బ్లర్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత కొంచెం ఇట్లా మూవ్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి.
సో ఇప్పుడైతే మీరు స్ట్రెంత్ అయితే 0 పెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ 0.150 ఉంటుంది. సో సెకండ్ కీ ఫ్రేమ్ కాడ గాసియన్ బ్లర్ అయితే మొత్తం 0 ఉంటుంది. సో దాని తర్వాత మీరైతే ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేసేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని సెర్చ్ చేయండి. సో దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్ మీద క్లిక్ చేయండి. స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మొత్తం ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ ఉంటాయి కదా, సో ఇక్కడైతే మీరు ఫేజ్ని 100 పెట్టుకోండి. సో ఇట్లా మీరు ఫేజ్ని 100 పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి అడిగిరండి. సో ఇక్కడైతే మీరు ఫేజ్ని -100 పెట్టుకోండి. నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ ఉంది, సో దీన్ని అయితే మొత్తం స్టార్టింగ్లో పెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడ కూడా ఎండింగ్లో పెట్టుకోండి ఈ కీ ఫ్రేమ్ని మొత్తం. సో ఇక్కడ మనకు ఆల్ఫా ఉంది, సో ఇదైతే మీరు -0.700 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం అన్ని ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసినాం. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఫస్ట్ మనం చూసినట్టయితే స్టార్టింగ్లో లిరిక్ వచ్చేసి జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో దానికోసం వచ్చేసి లిరిక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత కొంచెం ఇటేట్ మూవ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి రండి. సో ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడ మీరైతే లిరిక్ని కొంచెం జూమ్ చేయండి. సో ఇట్లయితే మీరు జూమ్ చేయండి. సో దాని తర్వాత ఈ కీ ఫ్రేమ్ని కొంచెం ఇట్లా ముందు పెట్టుకోండి. సో ఇట్లా స్టార్టింగ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకైతే సో ఇట్లా జూమ్ అవుట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా మీరు మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు మనం నెక్స్ట్ లిరిక్ ఎలా ఎడిట్ చేయాలంటే, సో ఇక్కడ మనకు ఈ లిరిక్ ఉంది కదా, సో ఇంతకుముందు మనం ఎడిట్ చేసుకున్న లిరిక్, సో దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు లేయర్ సింబల్ ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు సో ఇక్కడ ఈ లిరిక్ పక్కన మీరైతే పేస్ట్ చేయండి. సో ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ లేయర్ అని వస్తుంది. సో పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు వేరే లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మనకు లిరిక్ ఉంది కదా, సో లిరిక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు వేరే లిరిక్ అయితే పేస్ట్ చేయండి. సో దాని తర్వాత అవసరం లేని పార్ట్ అయితే మీరు కట్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ లిరిక్ ఎక్కడ వరకు కావాలో ఫస్ట్ చూసుకోండి, అంటే ప్లే చేసి చూసుకోండి. సో ఇక్కడ వరకే ఈ లిరిక్ అయితే ఎండ్ అవుతుంది. సో మీరైతే ఇట్లా ట్రిమ్ చేయొద్దు ఈ లిరిక్ని. సో ఇట్లా మనం ట్రిమ్ చేస్తే ఏమవుతుంది అంటే, సో యానిమేషన్ వచ్చేసి కరెక్ట్గా రాదు. సో మనమైతే ఇప్పుడు ఈ లిరిక్ని ఓన్లీ 1.23 సెకండ్స్ వరకు ఎలా చేయాలంటే, సో ఇప్పుడైతే మీరు లిరిక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు స్పీడ్ సింబల్ ఉంది, సో ఇక్కడ కార్నర్లో, సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఇక్కడ థర్డ్ సింబల్ ఉంది, సో ఈ థర్డ్ ఆప్షను, సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే లిరిక్ వచ్చేసి చిన్నగా అయిపోతుంది. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ లిరిక్ని అయితే కాపీ చేసుకోండి. సో ఇట్లా లిరిక్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్ ఉంది, సో లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరైతే ఇప్పుడు కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి ఈ లిరిక్ని. సో ఇంతకుముందు మనం కాపీ చేసుకున్న లిరిక్ ఉంటాయి కదా, సో ఆ లిరిక్ని అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ మనకు పేస్ట్ లేయర్ అని ఉంది, సో పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఈ లిరిక్ వచ్చేసి పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మీరు వేరే లిరిక్ని అయితే పేస్ట్ చేయండి ఇక్కడ. సో లిరిక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు వేరే లిరిక్ని అయితే పేస్ట్ చేయండి. సో దాని తర్వాత అవసరం లేని పార్ట్ని అయితే మీరు కట్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ లిరిక్ ఎక్కడ వరకు కావాలో ఫస్ట్ చూసుకోండి. సో ఇక్కడ వరకు అయితే ఈ లిరిక్ అయితే వస్తుంది. సో 2.22 సెకండ్స్ వరకు. కాకపోతే ఈ లిరిక్ వచ్చేసి చిన్నగా ఉన్నది కదా, సో మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే, సో ఇక్కడ మీరు 2.22 సెకండ్స్ వరకు పోండి. అంటే ఇట్లా వైట్ కలర్ మార్క్ ఉంటుంది కదా, సో దీని అయితే మీరు 2.22 సెకండ్స్ కాడ ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత మీరైతే ఇప్పుడు ఈ లిరిక్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ మనకు స్పీడ్ సింబల్ ఉంటాయా, సో స్పీడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు 4th ఆప్షన్ ఉన్నాయా, సో ఇక్కడ 4th సింబల్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే లిరిక్ అయితే 2.22 సెకండ్స్ వరకు వస్తుంది. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఇంతకుముందు మనం కాపీ చేసుకున్న లిరిక్ ఉంటాయి కదా, అంటే లేయర్ని కాపీ చేసుకున్నాం కదా, సో కాపీ చేసుకున్న లేయర్ని అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మనం లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పేస్ట్ లేయర్ అని వస్తుంది. సో మీరైతే లేయర్ని అయితే పేస్ట్ చేయండి. సో దాని తర్వాత మీరైతే ఇక్కడ నెక్స్ట్ లిరిక్ని అయితే పేస్ట్ చేయండి. సో ఇట్లా లిరిక్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీరు వేరే లిరిక్ని అయితే పేస్ట్ చేయండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ లిరిక్ ఎక్కడ వరకు కావాలో ఫస్ట్ చూసుకోండి. సో ఇట్లా ప్లే చేసి, సో ఇక్కడ వరకు మనకి లిరిక్ అవసరం ఉన్నది, మిగతా పాట అవసరం లేదు కాబట్టి మళ్ళీ లిరిక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు స్పీడ్ ఆప్షన్ ఉంది, సో స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు థర్డ్ సింబల్ ఉంటాయి కదా, సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకి లిరిక్ అయితే చిన్నగా అయిపోతుంది. సో ఇట్లా మనకు లిరిక్ వచ్చేసి చిన్నగా అయిపోతుంది. ఒకవేళ మీకు లిరిక్ వచ్చేసి పెద్దగా అంటే ఎక్కువసేపు కావాలనుకోండి, సో ఇట్లా వైట్ కలర్ సింబల్ ఉంటాయి కదా, అంటే ఇట్లా మూవ్ చేస్తుంటే వైట్ కలర్ లైన్ మూవ్ అవుతూ ఉంటుంది కదా ఇక్కడ. సో మీరు ఇక్కడ 22 సెకండ్స్ వరకు పెట్టుకున్నారనుకోండి, సో ఇట్లా 3.22 సెకండ్స్ కాడ పెట్టుకున్న తర్వాత సో ఇక్కడ మనకు 4th ఆప్షన్ ఉంటాయి కదా, సో ఇక్కడ 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే లిరిక్ అయితే పెద్దగా అవుతుంది. ఒకవేళ మీకు లిరిక్ చిన్నగా కావాలనుకుంటే సో మీరైతే ఇట్లా కొంచెం ముందుకు మూవ్ చేయండి. సో ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత థర్డ్ ఆప్షన్ ఉంది, సో ఈ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకి లిరిక్ వచ్చేసి చిన్నగా అయిపోతుంది. ఒకవేళ మీకు లిరిక్ వచ్చేసి ఎక్కువసేపు కావాలనుకుంటే సో ఇక్కడ 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో లిరిక్ వచ్చేసి కొంచెం చిన్నగా కావాలనుకుంటే సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నాకు తెలిసి మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్లనే మీరైతే మొత్తం లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకోండి. సో నేను మొత్తం లిరిక్స్ ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తే వీడియో వచ్చేసి లెంత్ అవుతుంది. సో అందుకోసం వచ్చేసి నేనైతే మొత్తం లిరిక్స్ ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. కాకపోతే నేను ఆల్రెడీ ఎడిట్ చేసిన ప్రాజెక్టులు ఉంటాయి కదా, సో అదైతే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇట్లయితే నేను మొత్తం లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకున్నా. సో మీరు కూడా మొత్తం లిరిక్స్ అయితే ఇట్లా ఎడిట్ చేసుకోండి. సో ఇట్లా మీరు మొత్తం లిరిక్స్ ఎడిట్ చేసుకున్న తర్వాత మీద మనకు ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది, సో ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడైతే మీరు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మనకి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సో ఇక్కడ మనకు సేవ్ అని ఉంది, సో సేవ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్ రండి. సో ఇట్లా మీరు మొత్తం వీడియోని ఎడిట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత అలైట్మోషన్లో మీరైతే గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి నోడ్ వీడియో ఎడిటర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు న్యూ అని ఉంది, సో న్యూ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు రేషియో 16:9 అని ఉంది, సో 16:9 మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 9:16 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మనకి ఇక్కడ FPS 30 అని ఉంది, సో 30 మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు 3 రిమూవ్ చేసి 6ని టైప్ చేయండి. సో ఇట్లా మీరు 60 పెట్టుకోండి. దాని తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మనకు ప్రీవ్యూ రెజల్యూషన్ 50% అని ఉంది, సో 50% మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 25ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది, సో రెడ్ కలర్తోని, సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మనం అలైట్మోషన్లో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లయితే మనకు వీడియో వచ్చేసి ఇంపోర్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది, సో కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు సెర్చ్ సింబల్ ఉంటుంది కదా, సో సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సెర్చ్లో గ్లో అని సెర్చ్ చేయండి. ఫస్ట్ అయితే మనకు గ్లో అని వచ్చింది అండ్ అలాగే గ్లో స్కాన్ అని వచ్చింది, సో గ్లో మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్ బాక్స్ ఉంది, సో వైట్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు రెడ్ ఏదైనా ఒక కలర్ని అయితే ఇట్లా జరపండి, సో ఇట్లా డ్రాగ్ చేయండి, సో మీకు నచ్చిన కలర్ కాడ. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఎస్ అనే సింబల్ ఉంది, సో ఇక్కడ ఎస్ అని ఉంది, సో దీని అయితే ఇట్లా రైట్ సైడ్ మూవ్ చేయండి. సో మనకు మీద చూసినట్టయితే ఎల్లో కలర్ వచ్చింది, సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో మనకి ఇక్కడ కూడా వీడియోలో ఎల్లో కలర్ అయితే వస్తుంది. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఒకవేళ ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయాలనుకుంటే సో ఇంక్రీజ్ చేయండి ఇట్లా,
అండ్ ఇక్కడ మనకు ఇంటెన్సిటీ 1 అని ఉంది. సో ఒకవేళ మీకు లైట్ వచ్చేసి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే సో ఇక్కడ మీరు ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేయొచ్చు ఇట్లా. సో ఒకవేళ మీకు వద్దనుకుంటే సేమ్ ఇట్లనే 1 పెట్టుకోండి. సో మీరైతే 1.7 ఇట్లా పెట్టుకోండి సరిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనకు హోమ్ బటన్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది. సో ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు రెజల్యూషన్ 720p అని వస్తుంది. సో మీరైతే 720p మీద క్లిక్ చేయండి. సో మీరైతే 1080pని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు FPS 60 ఉందా లేదో చూసుకోండి. ఒకవేళ మీకు 60 FPS లేకపోతే మీరైతే ఎంటర్ చేసుకోండి 60 అని. సో దాని తర్వాత క్వాలిటీ వచ్చేసి హైలో పెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ ఉంది. సో గ్రీన్ కలర్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో మనకు వీడియో వచ్చేసి ఎక్స్పోర్ట్ అవుతుంది.